నమస్తే లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన లీడర్ కొండపి సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అభ్యర్థి వీరాంజనేయ స్వామి. మరి కొండపిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి గారు నమస్కారం. నమస్తే అండి. సో ఎట్లా జరుగుతుంది ప్రచారం చాలా తక్కువ సమయం ఉంది. ప్రచారం చాలా ఉధృతంగా జరుగుతుందండి, మంచి ఉత్సాహంగా జరుగుతూ ఉంది. ఈరోజు గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నాం కాబట్టి కొత్తగా అభ్యర్థిగా మనం ఉన్న విషయాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా మహిళల్లో కావచ్చు, ఆ ఇంటి వాళ్ళలో కావచ్చు ఉత్సాహం, ఆనందం, తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనేటువంటి వాళ్ళ మొహాల్లో సంకల్పం కల్పిస్తూ ఉందండి. సో కొండపిలో ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి గత ఎలక్షన్స్లో మీరు గెలవడానికి ముందు మీరు ఇచ్చిన హామీలు, ఇప్పటి వరకు అమలైన హామీలు కరెక్ట్గానే ఉన్నాయి, ఇంకేమైనా మిగిలిపోయాయి? దాదాపు 90% వరకు నెరవేర్చడం జరిగిందండి. చెప్పకుండా కూడాను చాలా చేయడం జరిగింది. సో అందాల్సినవన్నీ అందుతూ ఉన్నాయా ప్రజలకి? అంటే మీరు ప్రకటించిన సంక్షేమ పథకాలు, పసుపు కుంకుమ కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇవన్నీ అందుతున్నాయా? పింఛన్లు కావచ్చు, అన్నీ అందుతున్నాయండి. ఇక్కడ మేము కూడాను పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల్లో కూడాను ఆఖరి లబ్ధిదారుల వరకు అన్నీ అందించాలనే లక్ష్యంతో మేము చేయడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా మా కార్యకర్తలు నేను చాలా అభినందించాలి. ఎందుకంటే వీళ్ళు వేరే పార్టీ అని, వీళ్ళకి ఆపండి ఇటువంటి ఇబ్బందులు పెట్టకుండా సహకరించారు. దానివల్ల ఈరోజు ఈ ప్రతి ఇంటికి మేము వెళ్తున్నందువల్ల వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, మీకు ఇవి వచ్చాయంటే వచ్చాయని వాళ్ళు ఆనందంగా చెప్తున్నారు. సో జన్మభూమి కమిటీల మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి, పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారని చెప్పి మీ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంది? ఆ పరిస్థితి ఏమన్నా ఉందా? అందరికీ సమానంగా పంచారా? మొదట్లో 1-2 గ్రామాల్లో ఈ కొద్దిగా ఇది జరిగినాయి. తర్వాత ఏంటంటే మనకి ఎన్ని కావాలని ఇచ్చినట్టు మా వాళ్ళతో నేను మాట్లాడటం, అంటే ఉన్న కొద్ది మందినే మనం పెట్టుకుంటా ఉంటాం, కరెక్ట్ కాదు. అవతల వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు సంకల్పమైనటువంటి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం జరగాలంటే అవతల వాళ్ళకు కూడా ఇవ్వాలి అనే లక్ష్యాన్ని చెప్పడం వల్ల మా వాళ్ళు కన్విన్స్ అయ్యారండి, జన్మభూమి కమిటీ సభ్యులు కూడాను. అందువలన ఈరోజు నేను ఆఖరి లబ్ధిదారు వరకు అన్నీ అందాలి అనేటువంటి లక్ష్యంతో నేను కష్టపడ్డాం. ఆ సూక్తిని మాకు అందరూ కూడా అమలు చేయడం వల్ల జరిగింది. ఇక్కడ మౌలిక వసతులకు సంబంధించి మీరు గమనించిన సమస్యలు ఏంటి? మీరు అధికారంలోకి రాకముందు అవన్నీ సాల్వ్ అయ్యాయా ఇప్పటి వరకు? ఇంకా ఉన్నాయా? మంచినీరు కావచ్చు, సాగుకు నీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మా పెద్ద ఆయన దామచల్లాయన గారు ఉన్న టైంలో అభివృద్ధి జరిగిందండి. ఆ తదనంతరం మళ్ళీ కూడాను ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోజున మనం చూసుకున్న దాని ప్రకారం తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క గ్రామానికి తార్ రోడ్డు ఇవ్వడం కల్పించాం. ఈ దీనిలో చాలా వరకు అయితే అభివృద్ధి చేయడం జరిగింది. కొన్ని అయితే టెండర్లు పిలిచి పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా గ్రామాల్లో ఈ రోజు వరకు సిమెంట్ రోడ్లు నిర్మాణం చేస్తున్నాం. ఎక్కువ పాటికి కొన్ని అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క పంచాయతీకి బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తుల్ని గౌరవంగా పంపించడానికి బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కూడాను సుమారుగా 200 పైచులకు బరియల్ గ్రౌండ్స్ కూడా మేము నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఈరోజు మనం సింగరాయకొండ గ్రామంలో ఉన్నాం. ఈ సింగరాయకొండ గ్రామంలో ఇది రోడ్డు కూడాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మారుమూల ప్రాంతాల్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను కొన్ని నిర్మించుకున్నామంటే ఇది మా ముఖ్యమంత్రి గారి యొక్క చొరవని కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా కొంత అభివృద్ధి ఉందండి. ఎందుకంటే దానిలో 4.5 సంవత్సరంలో చాలా చేయగలిగాం. మిగిలిపోయిన అభివృద్ధిని రేపు గెలిచి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామని చెప్పడం, ప్రజల్లో కూడా చేస్తారనే నమ్మకం వాళ్ళ దానిలో కనిపిస్తూ ఉందండి. సో ఇళ్ళకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి. సో ఎంతవరకు వచ్చింది? మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి అందాయి? లబ్ధిదారులకు అందరికీ అందాయా పక్షపాతం లేకుండా? మాకు ఎన్టీఆర్ గ్రామీణ పథకం కింద హౌసెస్ అండి 4,600 వరకు మేము ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత మిగిలి ఉన్నాయి. మనకి అర్హత కలిగి పెట్టుకుంటాం అన్నటువంటి వ్యక్తులు అందరికీ ఇమ్మని చెప్పాం. అందులో ఎటువంటి మేము వివక్షత చూపలేదు. అధికారులకు అర్జీలు వస్తున్నాయి, వచ్చిన వాటిని మొత్తం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టడం లేదు. ఇంకా మా కాన్స్టిట్యున్సీలు ఇల్లు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని మిగిలిన్నాయి. ఈ మధ్యనే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఈ సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లోని గ్రామాలు రావడం జరిగింది. వీటికి యూనిట్ కాస్ట్ కూడా పెరిగినందువల్ల ఎన్నికలు అయిన తర్వాత మిగతా కట్టుకునే లెక్కలో ఉన్నారు. రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, నీటిపారుదల కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి సాగునీరు కావచ్చు, ఎంతవరకు కరెక్ట్గా ఉంది?
సాగునీటి విషయంలో మా నియోజకవర్గానికి వసతులు తక్కువ అండి. మాకు ప్రధానంగా ముసి, పాలేరు 2 నదులు ఉన్నాయి. సాగర ప్రాంతాన్ని సాగర్ నీళ్ళు వచ్చేసి టంగుటూరు మండలం కొంత ప్రాంతానికి వస్తాయి. అవి కూడా మాకు ఆశించిన వల్ల జరగలేదు. ముఖ్యమంత్రి గారు కొత్తగా అపర భగీరథుడిగా మనకి పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణ అనుసంధానం చేయడం జరిగింది. కొత్తగా ఈ 2 నదులు మళ్ళీ పెన్నాతో అనుసంధానం చేసే కార్యక్రమంలో మా ప్రాంతంలో నుండి ప్రధాన నదులు కూడా ఈ నీటి సౌకర్యం కల్పించారు. దానిలో ఈ ప్రాంతం బాగుపడుతుంది. దానికోసమే మేము ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి అంటే తెలుగుదేశం పార్టీ గెలిపించమని ప్రజలు కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు అధికారం ముగిసింది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. 5 ఏళ్ల పాటు మీరు ఇక్కడ సంక్షేమ కార్యక్రమం అమలు చేశారు. ఏం నెక్స్ట్ వచ్చే టర్మ్కి ఏం చేస్తామని ప్రజల్లోకి వెళ్తున్నారు? ఎలాంటి హామీలతో ముందుకు వెళ్తున్నారు? 75 కోట్ల రూపాయలతోటి R&B రోడ్లని వైడనింగ్ కావచ్చు, కొత్తగా ఉన్నటువంటి కొన్ని రోడ్లు కట్ట ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా PMJSYలో కొన్ని వాగుల మీద నిర్మాణం కావాల్సిన బ్రిడ్జిల నిర్మాణానికి 22 బ్రిడ్జిలకి 52 కోట్ల రూపాయలు తీసుకుని రావడం కూడా జరిగింది. దీనిలో ప్రధానంగా పాలేరు నది మీద రావివారిపాలెం పాకలు వెళ్ళేటువంటి రోడ్లో 12.5 కోట్ల రూపాయల బ్రిడ్జి, సింగరాయక మండలం శానంపూడి దగ్గర పటికినేని వాళ్ళపల్లి బ్రిడ్జి మీద 400 కోట్ల రూపాయలతోటి ఇటువంటి బ్రిడ్జిల నిర్మాణం కూడా చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి రోడ్డు ఇవ్వాలనేటువంటి ప్రాజెక్టుల భాగంగా ఇప్పటికీ 30 కోట్ల రూపాయలతోటి తార్ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇంకా వర్క్స్ ఒక 34 కోట్ల రూపాయలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా రామతీర్థం నీళ్ళు ఇవ్వడానికి 60 కోట్ల ప్రాజెక్టులో మనకు సెకండ్ ఫేజ్లో మనం నిధులు తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగిందనేసి తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతాన్ని మనం ఉన్నటువంటి సంగమేశ్వరం ప్రాజెక్టు ఉంది, 2007లో చేసిన ప్రాజెక్టు తదవల కాలంలో మూలపడింటే దాన్ని కూడా పనులని తిరిగి ప్రారంభింపజేయడం జరిగింది. ఆ పనులు జరిగే స్పీడ్ చూస్తామంటే జనాలు త్వరగా ప్రాజెక్ట్ పూర్తవుతుందని చెప్పి అంటున్నారు. ఈ ప్రాజెక్టును కూడా మేము మళ్ళీ పనులు మొదలుపెట్టించాం. త్వరలో దీన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉందనేది మీ ద్వారా తీసుకొస్తూ, విద్యాపరంగా ఆ రోజు మా పెద్ద ఆయన దామచల్లాయన గారి సమయంలో నిర్మాణంలో ఉన్నటువంటి 2 హాస్టల్ అసంపూర్తిగా ఉంటే నేను వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆ హాస్టల్ బిల్డింగ్స్ని కంప్లీట్ చేసి వాడుకలో తేవడం జరిగింది. కొండేపులో ఒక బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ని, సింగరాయకొండలో బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. పాకలలో టూరిజం కింద 5 కోట్ల రూపాయలు పెట్టి మనం అభివృద్ధి చేయడం జరిగింది. ఇవి కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు చెట్టు ద్వారా ఈ ప్రగతి కార్యక్రమాల ద్వారా తీయడం వల్ల చిన్నపాటి వర్షాలకే చెరువులు నింపటం, వాటి నుంచి వ్యవసాయం చేసుకోవటం, రైతుల్లో ఉన్నటువంటి ఆనందాన్ని మనం కూడా వృద్ధి చేసుకుంటా ఉన్నాం. పొన్నలూరు మండలంలో 5 కోట్ల రూపాయలతోటి ఎస్టీ ఆశ్రమ పాఠశాలకి నిధులు మంజూరు చేయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆ పనులు కూడాను ఎన్నికలుగా కూడైపోయిన తర్వాత చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, మేము ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో దామచల్లాయన చేసిన తర్వాత అదే స్థాయిలో వాటిని మేము ముందుకు తీసుకెళ్తున్నామంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి మారుపేరు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి మన ప్రజలు కూడా విశ్వసిస్తున్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. సంక్షేమం గవర్నమెంట్ నుంచి వచ్చేది కాకుండా మీరు మీ కాన్స్టిట్యున్సీకి మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? మేము సింగరాయకొండ అనేది మాకు ముస్లిం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అండి. ఈ నియోజకవర్గంలో సింగరాయకొండలో ముస్లింలకి అభివృద్ధి అంటే ఏదైనా జరిగిందంటే మా పెద్ద ఆయన స్వర్గీయ దామచల్లాయన గారు 10 సంవత్సరాల కాలంలో జరిగింది. తర్వాత మేము వచ్చిన తర్వాత ముస్లిం ప్రాంతం మొత్తం కూడాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. రెండవది ముస్లింలకి 2004 మంది తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రహరీ గోడ ఇస్తే శ్మశానానికి నేను వచ్చి కబ్రస్థాన్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గవర్నమెంట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ ముస్లింకి ఉర్దూ పాఠశాల ఉంటే దాన్ని ఇప్పుడు మేము యూపీ స్కూల్గా అప్గ్రేడ్ చేయించి 17 లక్షల రూపాయలతోటి అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా మంజూరు చేయించడం జరిగింది. షాదీఖానా ఇక్కడ ఉన్నటువంటి షాదీఖానాని ఆ రోజు మా పెద్ద ఆయన దామచల్లాయన గారి సమయంలో మంజూరు చేస్తే దానికి ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఇచ్చి అప్స్టైర్ నిర్మాణం, రెనోవేషన్ కూడా చేపడతా ఉన్నాం. ఇంతేకాకుండా ముస్లిం మహిళలు వైద్య సౌకర్యం కోసం ప్రత్యేకంగా ఒక హెల్త్ సబ్ సెంటర్ను కూడాను శాంక్షన్ చేయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. అది కూడాను ముస్లిం ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మాణం కూడా మేము చేపట్టబోతున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఈద్గా చుట్టూ కూడాను మనం 17 లక్షల రూపాయలు పెట్టి ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేయడం జరిగింది. రైట్. ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది.
రైతుల విషయంలో కావచ్చు, విద్యా వైద్యానికి సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా కన్సిడర్ చేసి ప్రభుత్వం తరపు నుంచి ప్రకాశం ఆ రకంగా కృషి చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా? మా ప్రాంతంలో ప్రధానంగా కరువు కటకాలు ఎక్కువగా ఉన్నాయండి. దీనికి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళిందంటే వెలిగొండ తూర్పు కాలువ నుంచి పాలేరు నదికి నీటిని అనుసంధానం చేయటం, ముసి నదిని కూడాను వెలిగొండ తూర్పు కాలువ నుంచి అనుసంధానం చేయటం ఒకటి. రెండోది దర్శి మేజర్ నుంచి ఎర్రబోబనపల్లి నుంచి కూడాను వాటర్ ఇవ్వడం ద్వారా మా ప్రాంతం రైతులు సస్యశ్యామలం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మా ప్రాంతంలో కూడాను ఈనాం భూముల సమస్య ఉంది, చుక్కల భూముల సమస్యలు ఉన్నాయి. ఈ రెండు అంశాలని అసెంబ్లీలో ప్రస్తావించి రెండు సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేసి సఫలమయ్యామని తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి వలసలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వలసలు ఆపడానికి మీరు చేసే ప్రయత్నం మీ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకించి? వలసలు ఎప్పుడో ఎక్కువగా వెళ్ళి ఉన్నాయండి. హైదరాబాదు, బెంగళూరు, టాపీ పెన్లకు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో వలసలు అనేవి చాలా వరకు ఆగిపోయినాయి. ఎందుకంటే మా ఉన్నటువంటి వృత్తులు ప్రకారం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రధానంగా వర్షపాతం లేకపోవడమే మాకు సమస్యగా ఉందండి. దానికోసం మహాసంగమం జరిగితేనే మా నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. రైతులే కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే మహాసంగమం జరగాలి. మహాసంగమాన్ని భారతదేశంలో చేయగలిగినటువంటి వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే గోదావరి, కృష్ణాని పట్టిసీమ ద్వారా కలిపి ఈ మహాసంగమానికి 6,000 కోట్ల రూపాయలతోటి మొదటి దశ పనులను కూడా ప్రారంభించారు. కాబట్టి మేము ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్తున్నాం. ప్రజలు కూడా దీన్ని విశ్వసిస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ లేరు, బీజేపీ లేదు. గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో అందరూ కలిసి పోటీ చేశారు, ఈజీగా గెలిపోయింది. కానీ ఈసారి వాళ్ళందరూ కూడా సపరేట్గా పోటీ చేస్తున్నారు. సో ఓట్లు చీలిపోతాయి, జగన్ రెడ్డి గెలుస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? మా ప్రాంతంలో అండి బీజేపీ ప్రభావం శూన్యం, పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంది. తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామని నేను నమ్ముతున్నాను. సో ఈసారి మీరు గెలవడానికి ప్రజల్లోకి ఏం చెప్పి వెళ్తున్నారు? ఎందుకు స్వామికి ఓటు వేయాలి ఈసారి? నేను చేసినటువంటి అభివృద్ధి, నీతి నిజాయితీగా ప్రజలకి సంక్షేమాలు అందించాం. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని, సంక్షేమాలు అందించాం. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులు కూడాను అప్రిషియేట్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను గత 5 రోజుల నుంచి ఇంటింటి ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది చెప్పడం జరిగింది, మేము ఇంతకుముందు మీకు ఓటు వేయలేదండి, ఈసారి మీకు ఓటేస్తాం. మీరు చేసినటువంటి మంచి పనులను చూసి మేము వేస్తున్నాను. నేను చేసిన పనులు చెప్తున్నాను. వీటిని చూసి మిగతావి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం కావాలన్నా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రావాలనేటువంటి నినాదాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తున్నామండి. సో స్వామి గారు, మీరు ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే దామచర్ల ఆంజనేయులు గారు వారసులుగా ఉన్నటువంటి సత్య మీ క్యాడర్ని బలోపేతం, ఆయనతో మీకున్న అనుబంధం, ఆయన ఎలాంటి కృషి చేస్తూ ఉంటారు? మా పెద్ద ఆయన స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారికి, కొండే నియోజకవర్గానికి చాలా అనుబంధం ఉందండి. ఈ నియోజకవర్గంలో రిజర్వ్డ్ అయిన తర్వాత దామచర్ల కుటుంబం ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇక్కడ నేను పోటీ చేయడం జరిగింది. 2009లో కొద్దిగా నేను పరాజయం పాలయ్యాను. అప్పటికీ కూడాను ప్రజలతోటి ఉన్నందున 2014లో తిరిగి పోటీ చేసి గెలిచాను. నాకు హార్దికంగా అన్ని విషయాల్లో దామచర్ల కుటుంబం అండగా ఉంది. దామచర్ల సత్య గారు అయితే పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అండగా ఉండి క్యాడర్ని స్ట్రెంగ్త్ చేసుకోవడంలో కావచ్చు, పార్టీ పరంగా సత్య స్ట్రెంగ్త్ చేసుకుంటూ నేను ప్రభుత్వ పనులను చూసుకుంటూ ఇద్దరం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకెళ్తున్నాం. అందువల్ల ఈరోజు నియోజకవర్గంలో కూడాను ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఒంగోలు పార్లమెంటుకి కావాల్సిన మెజార్టీని కొండేపు నుంచి ఇమ్మంటున్నారంటే ఇక్కడ బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని బిల్డప్ చేసుకొని పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా మేము చేయగలిగాం. దీనిలో సత్య పాత్ర చాలా కీలకం. ఇది వాస్తవంగా మా రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి అనుబంధం 60 సంవత్సరాల అనుబంధం. దీన్ని నేను మర్చిపోలేనిది అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.